ఎక్కడవరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్లో కోడెక్స్ వైర్ 3 kg, డెటోనేటర్స్ 18 దొరికినాయి, కిట్ బ్యాగ్స్ దొరికినాయి. అండ్ కిట్ బ్యాగ్స్లో వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ మిగతా మటీరియల్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. స్పెసిఫిక్గా మనకి స్పెషల్లీ మన తరపున కాంగ్రాచ్యులేట్ చేయాల్సిన ఉన్నాయి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా. ఆఫ్ కోర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఆపరేషన్స్ మనకి కన్క్లూడ్ అవ్వలేదు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి కాంట్రిబ్యూషన్తో ఈ ఆపరేషన్లో మన మంచి సక్సెస్ వచ్చినాయి. స్పెషల్గా ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇటాక్ శంకర్ పైన మన ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 20 lakhs రివార్డ్స్ ఉన్నాయి. మిగతా స్టేట్స్లో కూడా అతని పైన అప్రాక్సిమేట్లీ సిమిలర్గా రివార్డ్ కూడా ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైన తెలంగాణ, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మూమెంట్ చేసిన ఈ ప్రాంతంలో. నిన్న ఒక పెద్ద సక్సెస్ మనకి వచ్చిన, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసా. నిన్న మడవి హిడమ మావోయిస్ట్కి న్యూట్రలైజ్ చేసిన అతని పైన కూడా ఆల్మోస్ట్ 1.80 lakh రూపీస్కి రివార్డ్ ఉంటున్నాయి. మిగతా డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తున్నాం. ధన్యవాదాలు. ఆపరేషన్ కొనసాగుతుంది సార్, ఇంకా అంటే కూంబింగ్ కొనసాగుతుందంటారు, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా, ఇంకా ఎంతమంది ఉన్నట్టు మీకు సమాచారం? ఈ ప్రజెంట్గా మనకి చూస్తే ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి బాగా ఎక్స్టెన్సివ్గా కూమింగ్ చేయడం జరిగినాయి. సో న్యాచురల్గా ఒక ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్లో ఒక న్యాచురల్ హాల్ట్ కూడా వస్తున్నాయి. అండ్ ప్రజెంట్లీ యాజ్ వీ స్పీక్ పార్టీస్ ఫీల్డ్లో ఉన్నాయి. సో మనకి ఏమైనా సమాచారం ఫర్దర్ డెవలప్ అవుతే వీ విల్ ఫర్దర్ క్యాలిబ్రేట్ మన స్ట్రాటజీని. అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అ కంటిన్యూస్ ఆపరేషన్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎస్, నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఎస్పీస్ తరఫున ఛత్తీస్గఢ్లో మనకి వాళ్ళ పోలీస్ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగిన. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆన్ ద వేనా ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ వచ్చేసిన ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ. దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషలీ ఏఓబి టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. సో మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. హౌఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద అసెస్మెంట్. వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్లో ఏమైనా సమాచారం ఉంటే మీకు చెప్తాం. సో ఫార్ వీఆర్ రిలీజింగ్ ద నేమ్ ఆఫ్ టెక్ శంకర్, మెట్రీ జోగరావు. మిగతాకి కూడా వన్స్ వీ కాల్ ఆల్ ది ఏఓబి. ఎందుకంటే ఇప్పుడు ఏఓబిలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. నిన్న మీ అందరికీ చెప్పడం జరిగిన మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలామందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నది ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచారం ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ పర్సన్ ఒకసారి ఫొటోస్ని చూసి
మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు విల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయంలో. See, it is a long-standing issue Maoist has created for Indian state. So, వాళ్ళ తరపున కూడా they are also changing వాళ్ళ strategy, వాళ్ళ లీడర్స్ని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తున్నాయి, అలియాస్ పేరు పెడుతున్నాయి. సో ఖచ్చితంగా యాజ్ వి స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరు మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఇన్ఫార్మేషన్